అది ఫీజిబుల్ కాదు, వర్కౌట్ అవ్వదు అని వాళ్ళ అనుభవాల నుంచి చెప్తారనుకో. ట్రంప్కి అది రుచించదు, తను చెప్పింది చేసేవాడు ఉండాలి అక్కడ. సో అందుకని ట్రంప్ ఏమి చెప్తే అది చేసే తల ఊపి ఓకే బాస్ అని వెళ్ళిపోయే వాళ్ళే కావాలి ట్రంప్కి. ఎవడైనా ఇది కుదరదంటే అతనికి అది బేసిక్ గా కారణం. ఎందుకంటే ఇప్పుడు అతను ట్రంప్ ఏమనుకుంటున్నాడు, మొన్న స్పీచ్ లో మనం వైట్ హౌస్ స్పీచ్ లో చూస్తే ఒక ఉన్మాదిలాగా మాట్లాడాడు, లేకపోతే ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడాడు. ఎందుకంటే ఏ దేశాన్నైనా నేను కంప్లీట్ గా నాశనం చేసి రాజయుగానికి తీసుకెళ్తాను అన్నాడంటే అంతకంటే టెర్రరిస్ట్ ఎవరు ఉంటారు? అంటే రాజయుగానికి ఎలా తీసుకెళ్తాడు? ఆ ప్రజలందరినీ చంపేసి ఆ ప్రజలు నిర్మించుకున్న నాగరికత, అది 6000 నాగరికత. వీళ్ళదంతా అమెరికాది 250 సంవత్సరాలు కాలేదు. అదే ఇరాన్ నాయకులు అంటున్నారు, ఒరే మీరు నిప్పు ఎలా ఉంటుందో కూడా తెలియకుండా అడవు గుహల్లో నివసిస్తున్నప్పుడే మేము దాన్ని ఏమంటారు మానవ హక్కుల ప్రకటన చేశాము, ఆ టైంలోనే చేశాము, మాది 6000 సంవత్సరాల నాగరికత, నువ్వు వచ్చి మమ్మల్ని స్టోనేజ్కి తీసుకెళ్తానంటున్నావా అని వీళ్ళు మాట్లాడారు. దానికి తగినట్టుగానే ఇప్పుడు అక్కడ హాస్పిటల్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అతిపెద్ద వంతెనలు, మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ చేసేస్తున్నారు, కొలాప్స్ చేస్తున్నారు, వాటర్ ప్లాంట్లు నాశనం చేస్తున్నారు. అంటే ఆ ప్రజల జీవన విధానాన్ని కంప్లీట్గా నాశనం చేసి వాళ్ళు 6000 సంవత్సరాలుగా నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేసే వ్యక్తిని ఏమన్నారు? మామూలుగా ఒక బాంబు పెట్టి ఒక 10 మందిని చంపిన దానికి కారణమైతేనే టెర్రరిస్ట్ అని పిలుస్తున్నాం మనం. అలాంటిది మొత్తం ఇరాన్లో ఉండే 9 కోట్ల ప్రజల ప్రాణాలను తీసి వాళ్ళు నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేసి నేను మళ్ళీ స్టోరేజ్కి తీసుకెళ్తానన్న వ్యక్తిని ఎవరైనా ఏమని పిలవాలి? నాకు తెలిసి అయితే అలాంటి పదాలు కూడా లేవు. టెర్రరిస్ట్ అని పిలిస్తే కూడా టెర్రరిస్టులకి ఇదైపోతుంది. టెర్రరిస్టులు అనేది చాలా చిన్న, ఇతనితో పోలిస్తే చాలా చిన్న హాని చేస్తారు. మహా అంటే ఒక 100 మందిని చంపుతారేమో. దేశాన్ని 9 కోట్ల దేశాన్ని నేను నాశనం చేస్తానని బయలుదేరి చేస్తూ ఉన్నా. సో దానివల్ల ఏంటంటే అతన్ని ఎదిరించేవాడు ఎవడు లేడు, అతనికి భిన్నంగా మాట్లాడితే కూడా ఇలాంటి వాళ్ళు తట్టుకోలేరు. అతను చెప్పింది చేయాలంతే. సో అంటే హిట్లర్ కంటే కూడా ఘోరమైన వ్యవహారం కనబడుతుంది. హిట్లర్ అన్నా కేవలం ఒక యూదులను మాత్రమే టార్గెట్ చేశాడు తప్ప మొత్తం నాగరికతను ధ్వంసం చేయాలనో ఒక దేశాన్ని స్టోన్ ఏజ్కి తీసుకెళ్తానని హిట్లర్ కూడా అనలేదు. ఏ నియంతలు కూడా ఇప్పటివరకు చరిత్రలో అనలేదు. విచిత్రమే ఉంటే ఇతను నియంత పేరుతో లేడు. ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికైన ప్రెసిడెంట్ ఇతను ఇంత నియంతగా ఉన్నాడంటే ఇది ఒక మోడర్న్ ఏజ్ లోనే ఒక విచిత్రమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అమెరికా ప్రజలు కూడా సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. ఇవాళ ఇది ఇట్లాంటి వాడిని మనం ఎన్నుకున్నామా అన్న పరిస్థితి వాళ్ళకి కూడా వచ్చేసింది. ఎందుకంటే అంతకు ముందే 2 రోజుల ముందే ఇరాన్ ప్రెసిడెంట్ ఒక లెటర్ రాశాడు అమెరికా ప్రజలను ఉద్దేశించి. అది ఎంత గొప్పగా ఉంది ఆ లెటర్ ఇతను స్పీచ్ తో పోలిస్తే. అంటే మీకు అసలు మీ ప్రజలకి ఏమన్నా మా వారితో సంబంధం ఉందా, మేమేమన్నా మీకు హాని చేశామా అన్న విధంగా ఆయన చాలా ఎమోషనల్ అప్పీల్ చేస్తూ మాట్లాడాడు. ఒక లాజిక్ ఉంది, రీజన్ ఉంది, ఎమోషన్ ఉంది. ఇతనికి ఏమి లేదు. ఒకే స్పీచ్ లో 10 రకాల కాంట్రాడిక్టరీ, మేము ఆల్రెడీ జయించేసా ఉంటాడు, ఆల్రెడీ న్యూక్లియర్ థ్రెట్ ని తొలగించేసా ఉంటాడు, మళ్ళీ మేము చెప్పినట్టు వినకపోతే మళ్ళీ నేను వాళ్ళని స్టోనేజ్ కంటాడు, మళ్ళీ హార్మోజ్ జల్సన్ మాకు అనవసరం అంటాడు, అది మీకుంటే ఎవరు అవసరం ఉందో వాళ్ళు పోయి దాన్ని చూసుకోండి అంటాడు. ఇంత ఘోరంగా మాట్లాడిన ఈ మధ్యకాలంలో స్పీచ్లు అందరూ కూడా అదే అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అతను ఏంటంటే ఈయనొక్కడే కాదు, ఇప్పటి వరకు దాదాపు 12 మంది మిలిటరీ అధికారులను తీసేశాడు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయినాకనే 12 మంది మిలిటరీ అధికారులు తీసేశాడు. లేటెస్ట్గా నిన్ననే జనరల్ పోమ్ బాండే అని అటార్నీ అధికారి వాళ్ళని తీసేశారు. అంటే ఇప్పటి వరకు ఇతను వచ్చిన తర్వాత దాదాపు 3,87,000 మంది ప్రభుత్వ అధికారుల్ని, ఉద్యోగుల్ని పీక్ పడేస్తారు. దాదాపు 50,000 మంది పాలసీ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళని కూడా తీసేశాడు. అంటే మొత్తం దేశాన్ని ఒక నియంతలాగా పరిపాలించడానికి తనకు అనుకూలమైన వాళ్ళు, తను చెప్పింది వినే వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున న్యూక్లియర్ వెపన్ కూడా వేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇరాన్ని ఐరన్ ఏజ్కి ఎలా తీసుకెళ్తాడు? ఈ పద్ధతిలో తీసుకెళ్లలేడు అతను, అసలు ఆయన మీద హోప్ లేదు, తీసుకెళ్లలేడు. కాబట్టి రేపొద్దున ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఒక న్యూక్లియర్ బాంబు వేసే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. మనకి జెఫ్రీ సాక్స్ లాంటి రినౌండ్ ఎకనామిస్ట్ అదే చెప్తున్నాడు, న్యూక్లియర్ వెపన్ వేస్తారు ఖచ్చితంగా,
ఎందుకంటే అందుకనే హిట్లర్ కానీ ముసోల్ని లేకపోతే స్టాలిను పోల్పాటు ఇలాంటి వాళ్ళందరికంటే కూడా ఇతను డేంజరస్ నియంత. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు కాబట్టి మాస్ ఒక కోట్ల మంది చనిపోవడం అనేది వాళ్ళు తీసుకునే చర్యల వల్ల జరగలేదు. కానీ ఇక్కడ ఇతను ఒక చిన్న చర్య తీసుకుంటే, ఒక డెసిషన్ తీసుకుంటే కోట్ల మంది చనిపోయే అవకాశాలు ఇవాళ కనబడుతున్నాయి. దానికి అనుకూలంగానే తన ఆర్మీ చీఫ్ ను కూడా అతను పక్కన పడేస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడే మనకు తెలుస్తుంది సార్, అసలు రక్షణ శాఖ వేరు, యుద్ధం అని మార్చాడు చూడండి. అసలు దీనికి డెడ్ ఆపోజిట్. మొత్తం వాళ్ళ యుద్ధ మాంగర్ అంటారు కదా, వార్ మాంగర్ అనే దేని కనబడుతుంది.